ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఉదయకాల శుభములకు ప్రభువు మనకు తెలియజేయడానికి కృపనిచ్చాడు. కనుక ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానములను, దేవుని యొక్క మాటలను స్వతంత్రించుకుంటున్న నీవు మరింతగా ఆయనకు సమీపంగా జీవిస్తూ ప్రార్థనయందు, వాక్య ధ్యానమందు, విశ్వాసమందు నిలకడగా నీవు ఆయన వైపు తిరుగుతూ నీ మనస్సును ఆయన చేసిన వాగ్దానాల మీద దృష్టి నిలిపినట్లయితే ఖచ్చితంగా ఆ వాగ్దానాలను దేవుడు స్థిరపరుస్తాడు, దేవుడు సిద్ధపరుస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయమైన మరొక శ్రేష్టమైన వాగ్దానంతో కూడిన మాటలను పరిశుద్ధులైన దేవుడు సిద్ధపరిచాడు. ఆలస్యం ఎందుకు? పరిశుద్ధ గ్రంథాల నుంచి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31, 32 వచనాలను ఈ దిన వాగ్దానంగా చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31, 32 వచనాలను ఈ దిన వాగ్దానముగా మనము చూద్దాము. దేవాది దేవుడు మనకిస్తున్న ఈ మాటలను గనుక మనము విశ్వాసము నిలిపి ఆయన మీద ఆధారపడి ఆయన మీద మనము ముందుకు సాగినట్లయితే ఆ దేవాది దేవుడు మనకు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. నీవు చేసిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన బుద్ధి కలిగి, నూతన హృదయము కలిగి నీవు గనుక ఆయన వైపు తిరిగి నీ మనస్సును ఆయన మీద నిలిపినట్లయితే నీవు బ్రతుకుదువు. ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు నచ్చిన విధంగా, నీకు నచ్చిన విధంగా అక్రమ క్రియలను చేస్తూ నీకు నచ్చిన విధంగా ఇష్టానుసారంగా జీవించావేమో అయితే విను. నీవు చేసిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము కలిగి నూతన బుద్ధి తెచ్చుకొని ఆయన వైపు తిరిగిన ఎడల అప్పుడు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నీవు బ్రతుకుదు అని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయమైన వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఒకవేళ ఇప్పటివరకు నీకు ఇష్టానుసారంగా అక్రమ క్రియలన్నిటిని చేసి దేవునికి వ్యతిరేకంగా, విరుద్ధంగా, ఇష్టానుసారంగా, దుఃఖకరంగా, బాధను పుట్టించే విధంగా ఈ యొక్క నూతన సంవత్సరంలోకి రావడానికి ముందు నీవు నీ ఇష్టానుసారంగా గడిచిన సంవత్సరంలో జీవించావేమైతే వినో, ఆక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టి నీ మనస్సును అనగా నీ హృదయమును నీవు కనుక దేవుని వైపు త్రిప్పుకొని నూతన బుద్ధి, నూతన హృదయము కలిగి ఆయన వైపు తిరిగిన ఎడల అప్పుడు నీవు బ్రతుకుతావని చెప్పేసి దేవదేవుడు వాగ్దానంతో కూడిన మాటలను తెలియజేస్తూ నీవు బ్రతుకుతావంటున్నాడు. ఒకవేళ ఈ భూమి మీద లోకంలో నువ్వు శారీరకంగా ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తే నువ్వు మరణిస్తావు. ఆ మరణం ద్వారా నిత్యము మరణమైన ఆ నరకంలో కాలుతావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ భూమి మీద జీవం ఉన్నప్పుడే నీ పాపముల నిమిత్తం యేసుక్రీస్తు చనిపోయి నా కోసం ఆయన క్రయధనంగా తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ధారపోసని విశ్వసించి నీవు గడిచిన కాలాల్లో చేసిన అతిక్రమములన్నిటినీ విడిచిపెట్టి వాటిని ఒప్పుకొని ప్రభు వైపు నీ మనస్సును, నీ హృదయాన్ని నిలిపి నూతన బుద్ధితో, నూతన హృదయముతో ఆయన వైపు తిరిగి ఆయన మీద దృష్టి నిలిపినట్లయితే అప్పుడు నీవు మరణించకుండా బ్రతుకుతావని చెప్పేసి ఆ దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు వాక్కును పంపిస్తున్నాడు. కనుక నీవు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము కలిగి నూతన